బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవరకొండలో కాంగ్రెస్ నుంచి నేనావత్ బాలు నాయక్ గెలిచారు. ఇక్కడ బాలు నాయక్ 52.06% ఓట్ షేర్ సాధించారు. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 2023లో 30,021 ఓట్ల మెజారిటీతోటి ఆయన విజయం సాధించారు. మరి ఎమ్మెల్యే పనితీరు పైన నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? బాలు నాయక్ ఇచ్చినటువంటి రేటింగ్ ఎంత? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలింది ఒకసారి మనం చూద్దాం. సో అసెంబ్లీ 55 రోజులు జరిగింది. ఆయన అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో ముందు చూద్దాం. ఆయన హాజరైనటువంటి రోజులు 48, 7 రోజులు ఆయన ఆబ్సెంట్గా కనిపిస్తూ ఉంది. సో అది అసెంబ్లీ హాజరు చూసాం. ఇక బిగ్ టీవీ సర్వేలో బాలు నాయక్ సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు ఆ నియోజకవర్గ ప్రజలు? ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. ప్లస్ పాయింట్స్: ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు. బాలు నాయక్ బలమైన క్యాడర్ ఉంది. యువతను స్పోర్ట్స్ వైపు మళ్లించేలా సపోర్ట్, బలమైన క్యాడర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా దేవరకొండ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గతంలో కూడా పనిచేశారు. సో అప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజా సంబంధాలను తర్వాత క్యాడర్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు అనేది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. యువతని క్రీడల వైపు మళ్లించే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారనేది. నెక్స్ట్, గంజాయి గుడుంబ కట్టడిలో సఫలమవుతున్నారు. అక్కడ అవన్నీ పెచ్చు మీరకుండా చూస్తూ ఉన్నారు, చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్లస్ పాయింట్. అయితే ఏరియా హాస్పిటల్కు 5 డయాలసిస్ మిషన్లు కూడా తీసుకొచ్చారు. సో దాంతో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో డయాలసిస్కు ఇబ్బందులు పడేవాళ్ళు అక్కడ ఆ సేవలు వాళ్ళకి అందుతున్నాయి, ఆ వైద్యం వాళ్ళకి అందుతుంది కాబట్టి అది ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి, ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. అనుకున్న నిధులు తీసుకురాలేకపోవడం, నిధులు అయితే తీసుకురావట్లేరు. సో చాలా వరకు ఇంకా నిధులు అక్కడ అవసరం పడతాయి. అక్కడ ఆ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే నిధులు అవసరం పడతాయి, కానీ వాటిని తీసుకురావట్లేరు అనేది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు పట్టాలు ఎక్కకపోవడం అనేది మరొకటి మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. సో అవి కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గొట్టిముక్కల రిజర్వాయర్ పూర్తి కాకపోవడం, అది రిజర్వాయర్ పూర్తయితే కొన్ని వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికోసం కూడా జనం ఎదురు చూస్తున్నారు. సో అది మైనస్ పాయింట్గా మారింది. అది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నెక్స్ట్, నెరవేరని యువతకు ఉపాధి కల్పన హామీ. యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆ హామీ అలాగే ఉండిపోయింది. దేవరకొండలో ఆర్టీఏ ఆఫీసు మంజూరు కాకపోవడం, తర్వాత మొదట్లో తనతో నడిచిన వారిని పక్కన పెడుతున్నారు బాలు నాయక్ అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా ఉంది. సో ఆయన గెలుపుకి ఎవరైతే సహకరించారో వాళ్ళని తర్వాత పక్కన పెడుతున్నారు అనేటువంటి కొంత అక్కడక్కడ కంప్లైంట్ కూడా చెప్పారు బిగ్ టీవీ సర్వేలో. ఎస్, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. బాలు నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ దగ్గర నుంచి ఆ నియోజకవర్గ జనం ఏం కోరుకుంటున్నారో చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటి? డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి చేయాలి, అది ఒకటైతే. సో అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే అక్కడి నుంచి నీళ్లు ఆ నియోజకవర్గానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కంప్లీట్ చేయాలి. పెండ్లిపాకుల రిజర్వాయర్ పురోగతి కూడా అవసరం. సో దాని ద్వారా కూడా అక్కడ జలాశయం అనేది దాన్ని కూడా కంప్లీట్ చేస్తే అక్కడ పురోగతి కనిపిస్తే కనుక దాని ద్వారా కూడా ఫలితాలు నియోజకవర్గ ప్రజలకు అందుతాయి. 200 బెడ్స్ హాస్పిటల్ కట్టాలని జనం కోరుకుంటున్నారు. గ్రామాల్లో నీటి వసతి కల్పించాలని కూడా అలా జనం కోరుకుంటున్నారు. ఎస్, మనం చూసాం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్కు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. జనం కూడా ఏం కోరుకుంటున్నారో మనం చూసాం. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎంత రిజల్ట్ ఇచ్చారో మనం చూద్దాం. అక్కడ జనం ఇచ్చినటువంటి స్కోర్ ఎంత మనం చూస్తున్నాం. అనుకూలం 49%, వ్యతిరేకం 21%, తటస్థం 30%. సో వ్యతిరేకత కంటే తటస్థం ఎక్కువగా కనిపిస్తుంది, 9%. అయితే దాన్ని తటస్థాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తటస్థం నుంచి అనుకూలతకు మార్చుకోవచ్చు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు అభివృద్ధి అనేది వాళ్ళ ముందు మరింతగా చూపిస్తే కనుక తటస్థం అనేది పాజిటివ్గా మారచ్చు. సో ఇప్పటికైతే అనుకూలం 49%. సో మనం అనుకూలాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం, అనుకూలమే ఫైనల్గా ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి బాలు నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా ఎక్స్క్లూజివ్గా యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా అన్నీ క్రోడీకరించి బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.